స్నేహ జీవనం. మాధవి హడావిడిగా అరిచినట్లే పిలుస్తూ లోపలికి వచ్చాడు శ్రీనాథ్. ఫోన్లో మాట్లాడుతున్న మాధవి ఆగమన్నట్లుగా చెయ్యి చూపించి, సరే నాన్న రాజా, జాగ్రత్త, ఏ అవసరం ఉన్నా ఫోన్ చెయ్యి, ఏం కావాలన్నా కొరియర్ చేస్తాం, మరీ ఇబ్బందిగా ఉంటే రేష్మి దగ్గరికి వెళ్ళండి, రమ్య జాగ్రత్త, సహించకపోయినా ఏదో ఒకటి తింటూ ఉండమను, ఓకే బాయ్ అని ఫోన్ పెట్టేసింది. రాజా నాకు ఫోన్ చేశాడు, నువ్వు తాతవు కాబోతున్నావు సీను, కంగ్రాట్స్, నా శ్రీ వచ్చేస్తుంది, కళ్ళ నిండా నీళ్లతో అంది మాధవి. అవును మధు, శ్రీలత ఉంటేనా ఎంత సంతోషించేదో, ఇప్పటికప్పుడు అమెరికాకి వెళదామనేది గుక్క తిప్పకోకుండా చెప్తున్న శ్రీనాథ్ని చూసి, నువ్వు ముందు సిమితంగా కూర్చో, కాఫీ ఇస్తా, తాగుతూ కబుర్లు చెప్పు, నేను వంట చేసేస్తా అంటూ వంటింట్లోకి వెళ్ళింది మాధవి. తన వెనకాలే వెళ్ళి కుర్చీ లాక్కొని కూర్చున్నాడు శ్రీనాథ్. కంట్లో నుంచి వస్తున్న నీళ్లు కూడా తుడుచుకోకుండా ఉద్వేగంగా కబుర్లు చెప్తున్న శ్రీనాథ్ను చూస్తూ పక్కకి తిరిగి కళ్ళు తుడుచుకుంటుంది మాధవి. మాధవి ఆమె భర్త రాధాకృష్ణ, శ్రీనాథ్ అతని భార్య శ్రీలత. అందరూ ఒకే బ్యాంకులో ఉద్యోగులు. అందరూ ఇంచుమించు ఒకేసారి ఉద్యోగాల్లో చేరారేమో. నలుగురికి బాగా స్నేహం ఏర్పడింది. పెళ్లి అయ్యాక పక్కపక్కనే ఇల్లు కొనుక్కొని స్నేహం ఇంకా బలపరుచుకున్నారు. పేరుకు 2 ఇల్లు అయినా అందరూ ఎప్పుడూ ఒకే ఇంట్లో ఉండేవారు. మాధవి కూతురు రేష్మి, శ్రీనాథ్ కొడుకు రాజు కూడా మంచి ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి పెరిగారు. రాజు రేష్మి స్నేహితులు. రమ్యాని పెళ్లి చేసుకుంటే రేష్మికి రాజు తనతో పనిచేసే విశ్వ గురించి చెప్పి పెళ్లి కుదిరించాడు. వాళ్ళు నలుగురు కూడా బాగా కలిసిపోయారు. ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్ళిన పిల్లలు నలుగురు అక్కడే ఉండిపోయారు. అందరూ నెలకు 2 సార్లు కలుస్తూనే ఉంటారు. పిల్లలు అమెరికా రమ్మని గొడవ చేస్తే పెద్దవాళ్ళు నలుగురు కలిసి అమెరికాకు వెళ్ళి అక్కడ పిల్లలతో అన్నీ చూసి సరదాగా 4 నెలలు ఉండి వచ్చారు. పిల్లల సంబరాలు చూసి సంతోషంగా వెనక్కి వచ్చిన వీళ్ళకి కరోనా స్వాగతం పలికింది. వీళ్ళు ఫ్లాట్లో చాలా మటుకు కరోనా బారిన పడ్డారు. ఇంట్లోనే ఉంటూ ఎంత జాగ్రత్తగా ఉన్నా నలుగురికి కరోనా వచ్చింది. పిల్లలు అమెరికా నుంచి రోజు ఫోన్లు చేసి ఆన్లైన్లో డాక్టర్స్ మాట్లాడి మందులు పంపినా అందరూ ఆసుపత్రి పాలు కాక తప్పలేదు. కలిసి వెళ్ళిన నలుగురిలో 2 మాత్రమే తిరిగి వచ్చారు. ఇంటికి ఒక్కరు అన్నట్లు శ్రీలత రాధాకృష్ణ దక్కకుండా పోయారు. కరోనాలో జీవిత భాగస్వామిని పోగొట్టుకోవడం ఒక ఎత్తు అయితే వాళ్ళకి అంతిమ సంస్కారాలు జరపడం ఇంకో ఎత్తు అయింది. దిక్కులేని వాళ్ళలా మున్సిపల్ వాళ్ళతో జరిపించడం, శ్మశానం వరకు కూడా వెళ్ళలేకపోవడం, అటువంటి సమయంలో కనీసం పిల్లలు దగ్గర లేకపోవడం పెద్ద శాపాలుగా తోచాయి మాధవి శ్రీనాథ్కి. ఆ సమయంలో వాళ్ళిద్దరూ ఒకరికొకరు అన్ని విధాలుగా తోడు అయ్యారు. మాధవి వంట చేస్తుంటే శ్రీనాథ్ బయట పనులు చేసేవాడు. పగలంతా ఇద్దరు ఒకే చోట గడిపినా రాత్రికి ఎవరి ఇంట్లో వాళ్ళు పడుకునేవారు. ఫ్లాట్లు అందరికీ ఈ 2 కుటుంబాల స్నేహం గురించి తెలుసు కనుక ఎవరు ఏమి మాట్లాడేవారు కాదు. ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నా పట్టించుకునే స్థితిలో మాధవి కానీ శ్రీనాథ్ కానీ లేరు. ఇప్పుడు కోడలు రమ్య తల్లి కాపోతుందని తెలిసి శ్రీనాథ్ ఆనందానికి హద్దులు లేవు. పుట్టబోయేది పాప అని తెలియడంతో అందరూ శ్రీలతే మళ్ళీ వస్తుందని సంతోషపడ్డారు. సరిగ్గా రమ్య డెలివరీ కోసం బయలుదేరే టైంకి రమ్య తల్లికి కాలు ఫ్రాక్చర్ అయ్యి కదలలేని పరిస్థితికి వచ్చింది. ఆవిడ మాధవికి ఫోన్ చేసి ఒకటే ఏడుపు. అది భరించలేని మాధవి, మీరు కంగారు పడద్దు, నేను వెళతాను, రమ్య నాకు కొత్త కాదు, రేష్మి ఎంతో రమ్య అంతే, కాన్పు అయ్యాక మీరు వచ్చే వరకు నేను ఉంటాను, సరేనా అని ఓదార్చింది. అనుకోని ప్రయాణం, అందులో ఎక్కువ టైం కూడా లేకపోవడంతో శ్రీనాథ్ వెంటనే ఇద్దరికి టికెట్లు బుక్ చేశాడు. రమ్య వాళ్ళమ్మ ఇచ్చిన చీరలు స్పీడ్స్ కాక మాధవి తన వైపు ఉంచి శ్రీనాథ్ తరపు నుంచి రమ్యకి రాజుకి మాత్రమే కాక రేష్మికి విశ్వాకి కూడా మంచి డ్రెస్సులు తీసుకుంది. అమెరికాలో అంతా సవ్యంగా అయ్యి పండంటి పాపాయిని చూసిన అందరికీ శ్రీలత గుర్తుకొచ్చింది. ఆ రోజంతా శ్రీనాథ్ అన్యమానస్కరంగానే ఉన్నాడు. రాజీవ్ కూడా తల్లిని తలుచుకొని బాధపడుతూ
కానీ పాపయ్యను చూసి అన్నీ మర్చిపోయాడు. 4 నెలలు విట్టే గడిచిపోయాయి. రమ్య వాళ్ళ అమ్మగారు ఒక 10 రోజుల్లో వస్తాను అని ఫోన్ చేశారు. ఇక వీళ్ళు తిరుగు ప్రయాణానికి సిద్ధమై సామాన్లు సర్దుకుంటున్నారు. రేష్మి, రాజీవ్ సహాయం చేస్తామని వచ్చి ఒకరిని చూసి ఒకరు సైకిల్ చేసుకుంటున్నారు. అది చూసిన మాధవి, ఏమిట్రా ఆ మూగ సైకిలు, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అంది. చివరికి రేష్మి నోరు విప్పింది. అమ్మా, నేను చెప్పేది విని తిట్టొద్దు, నెమ్మదిగా ఆలోచించు. ఇది నా ఒక్కదాని ఆలోచన కాదు, మా నలుగురిది. మేము ఉద్యోగాలలో ఇక్కడే స్థిరపడ్డాం. మన ఇద్దరి కుటుంబాలలో జరిగిన నష్టం తలుచుకుంటే మాకు ఎప్పుడు బాధగానే ఉంటుంది. మీ ఇద్దరు ఎలా ఉన్నారో అని ఎప్పుడూ ఆందోళనగానే ఉంటుంది. మీ ఇద్దరు పక్కపక్క ఇళ్ళలో బదులు ఒకే ఇంట్లో జీవిత భాగస్వామిగా ఉంటే బాగుంటుందని మా ఆలోచన అని చెప్పి తల్లి ముఖంలో మారుతున్న రంగులు చూస్తూ ఉండిపోయింది రేష్మి. శ్రీనాథ్ తెల్లబోయాడు. మాధవి ఏమి మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోయింది. శ్రీనాథ్ కూడా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవరికి నిద్ర పట్టలేదు. తెల్లారి లేచాక మాధవి, శ్రీనాథ్ రోజులానే అందరినీ పలకరించేసరికి అమ్మయ్య, కోపం అయిపోయిందనుకున్నారు పిల్లలు. ముందు మాధవి నెమ్మదిగా మాట్లాడింది. చూడండి పిల్లలు, మీరు ఇలా ఎందుకు అన్నారో నేను ఊహించగలను. మీ తల్లిదండ్రుల గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడడం మీకు నచ్చట్లేదు. మీ ఉద్దేశంలో ఇదే మంచి పరిష్కారం. కానీ మా పెంపకంలో పెరిగిన మీరు ఇలా మాట్లాడడం నాకు, శ్రీనాథ్కు కూడా బాధ కలిగించింది. నేను రాధాకృష్ణ, శ్రీలత, శ్రీనాథ్. మా స్నేహం వయసు సుమారు 40 సంవత్సరాలు. మేము ఎప్పుడు స్నేహితులమే. అన్న, అక్క అంటూ వరుసలు కలపలేదు. మిమ్మల్ని కూడా మేము అలానే పెంచాం. మీకు కూడా వరుసలు నేర్పలేదు. ఆడపిల్లలు లేని లోటు శ్రీలత, శ్రీనాథ్, రేష్మి ద్వారా తీర్చుకుంటే మగపిల్లాడి సరదాలు రాజీవ్ ద్వారా మేము తీర్చుకున్నాం. మన ఇరువైపు బంధువులు, స్నేహితులు మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అనుకున్నారు. వాళ్ళ ఆలోచన తప్పు అని నిరూపిస్తూ మీరు మీకు నచ్చిన వాళ్ళని చేసుకున్నారు. నలుగురు ఈ రోజుకి స్నేహంగా ఉన్నారు. ఏ వయసు వారైనా సరే. ఒక ఆడ మగ మధ్య పరిచయం ఉంటే అది తప్పనిసరిగా లైంగికమైన ప్రేమే అనే ఆలోచనలు ఇప్పటికిప్పుడే కొద్దిగా మారుతున్నాయి. వయసులో ఉన్న మీరే ఆడా మగ అనే తేడా లేకుండా స్నేహంగా ఉన్నారు. వయసు మరిన మేము స్నేహంగా ఉండకూడదా? నా భర్త స్థానం నేను ఎవరికి ఎలా ఇవ్వలేనో తన భార్య స్థానం శ్రీనాథ్ కూడా ఎవరికి ఇవ్వలేడు. మేమిద్దరం మంచి స్నేహితులం. చివరి దాకా అలానే ఉంటాం. లోకం కోసం అన్నయ్యనో చెల్లెమ్మనో పిలుచుకోవడం మాకు ఇష్టం లేదు. మా స్నేహానికి ఎవరు ఏ పేరు పెట్టినా మాకు పర్వాలేదు. మీరు మాత్రం అది అర్థం చేసుకుంటే చాలు. నేను రేష్మికి అమ్మని, రాజీవ్కి అత్త, పిన్ని ఏమైనా అవ్వచ్చు, కానీ అమ్మని కాను. అలానే శ్రీనాథ్ కూడా రేష్మికి తండ్రి కాలేడు. మాకు ఈ వయసులో కావాల్సింది స్నేహబంధం. మా కష్ట సుఖాలు చెప్పుకునేందుకు తోడు, అంతే. దానికి ఒక పేరు వరస కాదు. స్పష్టంగా స్థిరంగా చెప్పిన మాధవిని చూస్తూ శ్రీనాథ్ అన్నాడు. మాధవి చెప్పేదే నా మాట కూడా. మాది స్వచ్ఛమైన స్నేహం. దానికి వేరే పేరు, రూపం ఇవ్వం. మీరు మమ్మల్ని సహజీవనం చేయమన్నారు, కానీ మేము స్నేహజీవనం చేస్తామన్నాడు. రష్మి, రాజీవ్ ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. రష్మి మాధవిని పట్టుకొని, సారీ అమ్మా, మమ్మల్ని క్షమించు. మాకు మీ సంగతి తెలుసు, కానీ నువ్వు అన్నట్టు కొంతమంది అనే మాటలు విని మీరు వేరే బంధం ఏర్పడితే ఎవరు అనవసరంగా మీ గురించి మాట్లాడరు అనుకున్నాం. మాకు మీరు మీ సంతోషమే ముఖ్యమంది. రాజీవ్ కూడా శ్రీనాథ్ని, నాన్న నీకు అమ్మ అంటే ఎంత ఇష్టమో, తనని ఎంతగా ప్రేమించావో తెలుసు. ఒకవేళ మీ మనసులో ఈ అభిప్రాయం ఉన్నా మా కోసం మీరు వెనక్కి తగ్గుతున్నారనిపించింది. నన్ను క్షమించు. మీరు సహజీవనం చేస్తారా, స్నేహ జీవనం చేస్తారా అన్నది మాకు అనవసరం. మీ ఇద్దరి అభిమానము, ఆప్యాయత మా నలుగురికి ఎప్పటికీ కావాలి అన్నాడు. ఇదిగో బంగారాలు, మేము ఉండేది ఇక కొద్ది రోజులే. మా జీవనాలు మేము జీవిస్తాం, కానీ ఉన్న ఈ 4 రోజులు మమ్మల్ని మా శ్రీతో ఆడుకొనివ్వండి అంటూ మాధవి పాపని ఎత్తుకొని, రాజా నువ్వు ఏ పేరు పెట్టినా సరే నాకు మాత్రం ఇది నా శ్రీనే అని అంటుంటే పాప ఈ మాధవిని చూసి అవును అన్నట్లుగా గలగలా నవ్వింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.